హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలం అయికం. గల్ఫ్ దేశాల్లో పనిచేసేటువంటి మన తెలుగు వాళ్ళు ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి. మనలో చాలామందికి వచ్చేసి కాలేజెస్ దగ్గర, అదేవిధంగా స్కూల్స్ దగ్గర ఫ్రెండ్స్ అయితే ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క సమస్యలు చెప్పేసి కొంతమంది పాస్పోర్ట్స్ ఇస్తారు దగ్గర పెట్టేసి, నాకు 2000 రియాలు ఇవ్వండి, లేదంటే నాకు 300 దినార్లు ఇవ్వండి అని చెప్పేసి అప్పులు అయితే అడుగుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి అప్పులు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఒకవేళ ఇస్తే కన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చివరి వరకు అయితే చూడండి. రీసెంట్గా ఖతర్లో పనిచేస్తున్నటువంటి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఎవరంటే గన అతను రైల్వే కొడూరుకు చెందినటువంటి వ్యక్తి. అతనేం చేశాడంటే గన, ముందు అతని మాటల్లోనే విందాం. ఏమయ్యా పెద్దరాయుడు, ఏమైందయ్యా, ఎలా ఉన్నావు, ఏం ఫోన్లే పాడలే, ఏమైంది, అప్పు తీసుకున్నాడు కదా పాస్పోర్ట్ పెట్టి, ఏమైంది వాడి పంచాయతీ? నెలలో తెలుస్తుందా? ఇంకా నెల రోజులు టైం ఎందుకో? ఇప్పటికి పెట్టి పాస్పోర్ట్ ఎన్ని రోజులు అయిందా? 4 నెలలు అయిందా? సరే, మరి ఇచ్చా అన్నాడా గ్యారెంటీగా? మళ్ళీ ఏమన్నా లొల్లి పెడుతున్నాడా? అది పాస్పోర్ట్లో నీ దగ్గర పెట్టుకొని ఇవ్వకుండా ఉండాలమ్మా. అసలు మీ పిల్లలం మేమేం హెల్ప్ చేయగలుగుతాం నీకు? అందుకే వాళ్ళ కఫీలు ఆయన రెడ్ ఉన్నాడు, తెలుసు కదా నీకు? తెలుసులే. ఆయన చేతికి ఇచ్చిన వాడు కఫీలే అంట, వాడికి పాస్పోర్ట్ ఇచ్చిన వాడికి ఎత్తలా వాడు ఫోను. ఎత్తగానే అంటే పిలిపినోడు జీతాలు అంటే ఇచ్చేదాడ మేనేజర్ మాదిరిగా. వాడికి ఫోన్ చేసి వాడి జీతం తెచ్చి నా చేతికి ఇచ్చేసి అని అంట. మొత్తం మీద వచ్చేసి 3000 అప్పు. సో మీరైతే విన్నారు కదా, ఈ విధంగా వచ్చేసి 4 నెలలు అయితే అయిందంట. మన వాడు పాస్పోర్ట్ పెట్టుకొని డబ్బులు ఇచ్చి 2000కి, ఇక్కడ 1000 రియాలకు వచ్చేసి 100 రియాల వడ్డీ ప్రకారం వచ్చేసి 2000కి వచ్చేసి నెలకు వచ్చేసి 200. ఇప్పుడు 4 నెలలకు వచ్చేసి 800 రియాలు అయింది. అదేవిధంగా మన వాడు కొంచెం దానికోసం అని చెప్పేసి కూడా 100 రియాలు అయితే అప్పు అయితే చేశాంట. ఇప్పుడు టోటల్గా 2900 రియాలు పాస్పోర్ట్ పెట్టుకొని ఏదైతే ఇచ్చాడు కదా అప్పు, అతనికైతే ఇవ్వాలి ప్రజెంట్. తనేమంటున్నాడు, ఇప్పుడు నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమి వద్దు, నీకు 2000 రియాలు డబ్బులు ఇవ్వను, నాకు పాస్పోర్ట్ వద్దు అని చెప్పేసి తిరగబడ్డాడు. ఇక్కడ మీకు ఇంకొక అనుమానం అయితే వస్తుంటుంది కదా, ఇక్కడ పాస్పోర్ట్ లేకపోతే కన్నా ఇండియాకి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాడు, తనకేమైనా బ్రెయిన్ పని చేస్తుందా అని చెప్పేసి. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో కన్నా పాస్పోర్ట్ కన్నా మిస్ అయింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పేదవాడే కదా అని చెప్పేసి సైన్ అయితే పెట్టేస్తూ ఉంటారు. ఏదో కాస్త కూస్తో డబ్బు తీసుకోకుండా, లేదంటే కనుక కొంతమంది డబ్బు తీసుకొని కూడా. కానీ గల్ఫ్ దేశంలో ఎవరిదైనా కానీ పాస్పోర్ట్ కన్నా మిస్ అయింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే కనుక జస్ట్ మీకు ఒక పేపర్ అయితే ఇస్తారు, మీ కఫీల్ దగ్గరికి వెళ్ళేసి సైన్ చేయించుకొని రా అని చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళ కఫీలో సైన్ చేస్తాడో, ఇతను నా మనిషే పాస్పోర్ట్ మిస్ అయిందని చెప్పేసి సైన్ చేసిన వెంటనే ఆ పేపర్ తీసుకొని మన ఇండియన్ ఎంబసీ దగ్గర కనుక వెళ్ళినట్లయితే కనుక జస్ట్ ఎంతలో పాస్పోర్ట్ రెడీ అవుతుందో తెలుసా? 375 రియాలు, 380 రియాలు ఏమో కట్టాలనుకుంటాను. మొత్తం మీద వచ్చేసి ట్యాక్సీకి, అదేవిధంగా తన భోజనానికి మొత్తం అంతా కలిపినా కూడా ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ 12,000 రూపాయలు. కాబట్టేసి కొత్త పాస్పోర్ట్ ఎలాగో వస్తుంది కాబట్టేసి ఇక్కడ ఇతనికి ఎంత కట్టాలి అంటున్నాడు? దాదాపుగా 2900 రియాలు, ఇంకొక కొద్దిగా వేసి 3000 అంటున్నాడు. కాబట్టేసి 3000 రియాలు అన్నా కూడా మీకు 70,000 రూపాయలు ఇప్పుడు కట్టాల్సి అయితే ఉంటుంది కదా. 12,000 రూపాయలు పెట్టి కొత్త పాస్పోర్ట్ చేసుకుంటే బెటర్. అలా ఇలా అయితే కన్నా 70,000 పోతుంది. అంటే ఎలాగో చూసినా కూడా నాకు 48,000 రూపాయలు ఇక్కడ మిగిలిపోతుంది కదా అని చెప్పేసి మన వాడు ప్లాన్ చేసి ఈ విధంగా ఇప్పుడైతే డబ్బు కట్టను అని చెప్పేసి తిరగబడ్డాడు అనమాట. ఇక్కడ అతని డబ్బులు కూడా ఏ విధంగా వచ్చాయో ఆల్రెడీ మీరు అయితే విన్నారు కదా. అప్పు తీసుకున్నటువంటి వాడు ఎలాగో వాళ్ళ ఫ్రెండ్ యొక్క కఫీలే కాబట్టేసి తను మాట్లాడేసి తన అప్పునైతే ఇప్పిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నాయి. మీరు ఒకవేళ మా ఫ్రెండ్ లాగా పాస్పోర్ట్ కన్నా పెట్టుకొని కన్నా ఇచ్చారే అనుకోండి, ఇప్పుడు పాస్పోర్ట్ పెట్టుకున్నాడు, అప్పు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు అతను వచ్చేసి పోలీస్ స్టేషన్కే కన్నా వెళ్ళాడే అనుకోండి, జరిగేదల్లా ఒకటే, పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ముందు మా ఫ్రెండ్కే తన్నులు అయితే పడతాయి. కారణం ఏమిటంటే కన్నా నీలాగే అతను వచ్చాడు, అతని యొక్క పాస్పోర్ట్ అయితే ఇప్పుడు నువ్వు దగ్గర పెట్టుకున్నావు కాబట్టి అది చట్టరీత్యా గుర్తుపెట్టుకోండి. గల్ఫ్లో కానీ ఎవరైనా కానీ పాస్పోర్ట్లు కానీ దగ్గర పెట్టుకొని అప్పు ఇచ్చేసి మేము వాళ్ళని ఏదేదో చేసేస్తాం, పోలీస్ స్టేషన్కి ఎడతామంటే కనుక యాజ్ ఏ లా ఇక్కడ ఉన్నటువంటి చట్టరీత్యా బంగారు పెట్టుకొని, పాస్పోర్ట్లు పెట్టుకొని, ఖత్తర్కు సంబంధించినటువంటి ఐడీలు కావచ్చు, కువైట్కి సంబంధించినటువంటి, అకాముకు సంబంధించినటువంటి ఇటువంటి పెట్టుకొని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అప్పులు అయితే ఇవ్వకండి. ఎనీవేస్, హ్యావ్ ఎ నైస్ డే అండ్